హాయ్ ఫ్రెండ్స్, మన దేశానికి స్వాతంత్రం వచ్చేటప్పటికి అభివృద్ధి అంతగా లేదు. కానీ ఎప్పుడైతే ఫ్రీడమ్ వచ్చిందో అప్పటి నుంచి అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందడం మొదలయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర ఫ్రీడమ్ వచ్చిన తర్వాత దాని స్వరూపమే మారిపోతూ వచ్చింది. మహారాష్ట్రలోని వెస్టర్న్ ఘాట్స్లో ఒక చిన్న నది ఉండేది. దాని పేరు కోయినా. ఈ నది ఇక్కడ రుద్ర రూపం చెంది కృష్ణానదిలో కలిసిపోతుంది. అంటే ఇక్కడ ఎంతలా రుద్ర రూపం చూపిస్తే ఒక తల్లి తన బిడ్డకు జన్మనిచ్చినట్టు ఈ నది ఇక్కడ రుద్ర రూపం చూపించాకే కృష్ణానదిలో కలుస్తుందట. 1943లో బ్రిటిష్ ఇంజనీర్లు ఈ నదిపై ఒక డ్యామ్ నిర్మించాలనుకున్నారు. కానీ ఆ తర్వాత అంటే మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మన దేశ తొలి వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ డాక్టర్ కేఎల్ రావు ఈ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. 1950లో దీని నిర్మాణ పనులు ప్రారంభించారు. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి యశ్వంత్ రావు చౌహాన్ కూడా దీనిపై చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవారు. ఈ ప్రాజెక్టుకు ఆయన పూర్తి సపోర్ట్ ఇచ్చారు. మహారాష్ట్ర అభివృద్ధి ఈ డ్యామ్ నిర్మాణంపై ఉందని అందరూ అప్పుడు చాలా నమ్మారు. మొత్తానికి 1956లో దీని పనులు ప్రారంభమయ్యాయి. నిజంగా వెస్టర్న్ ఘాట్స్లో డ్యామ్ను నిర్మించడం అంటే అంత ఈజీ కాదు. ఇంజనీర్ల తెలివి, కూలీల పనితనం, వాతావరణం అన్నీ సహకరించడం వల్లే ఈ డ్యామ్ నిర్మాణ పనులు వేగమయ్యాయి. ఈ డ్యామ్ నిర్మాణం కొన్ని ఫేజులుగా జరిగింది. ఫస్ట్ ఫేజ్లో డ్యామ్ మెయిన్ స్ట్రక్చర్, స్పిల్వే, పవర్ హౌస్ను తయారు చేశారు. ఇక్కడ 320 మెగావాట్ల కరెంటు తయారు చేసే విధంగా ఈ డ్యామ్ను రూపొందించారు. అప్పట్లో ఇదే ఇండియాలో ఉన్న జల విద్యుత్ డ్యామ్. ఆ తర్వాత అంటే నేడు కోయినా జల విద్యుత్ ప్రాజెక్ట్ మన దేశంలో రెండవ అతిపెద్ద పూర్తయిన జల విద్యుత్ సెంటర్ అయింది. ఇది తయారు చేసే కరెంట్ కారణంగా ఈ కోయినా నది మహారాష్ట్రకు జీవనాధారంగా చెప్తారు. ఇక సెకండ్ ఫేజ్ 1965 నుంచి 1975 మధ్యకాలంలో పూర్తయింది. ఇక్కడ రెండవ పవర్ హౌస్ యాడ్ అయింది. దీంతో దాదాపుగా 800 మెగావాట్ల విద్యుత్ తయారైంది. రిజర్వాయర్లో కూడా ఎక్కువ వాటర్ను నిల్వ చేసే సామర్థ్యం పెరిగింది. చాలా బలంగా, దృఢంగా ఈ ప్రాజెక్ట్ రెండో దశ పూర్తయింది. ఆ తర్వాత 1975 నుంచి 1981 వరకు మూడో ఫేజ్ నిర్మాణం జరిగింది. ఇక ఈ ఫేజ్లో మూడో పవర్ హౌస్ పూర్తయి దాదాపుగా 1020 మెగావాట్ల విద్యుత్ తయారవడం మొదలైంది. కోయినా నదిలోని నీరు మహారాష్ట్ర ప్రజల కోసం కరెంట్గా మారింది. ఆ తర్వాత 1981 నుంచి 1994 వరకు ఇక్కడ ఒక ప్రత్యేకమైన పంప్డ్ స్టోరేజ్ స్కీమ్ మొదలైంది. ఇది రాత్రి సమయంలో రిజర్వాయర్లోని నీటిని తిరిగి పంపుతుంటుంది. అలా చేయడం వల్ల ఈ పవర్ ప్లాంట్పై ప్రెషర్ ఎక్కువగా పడదు. అంతేకాకుండా ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ కెనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దీని ఫలితంగా పగలుపూట మాత్రమే కరెంట్ తయారవుతుంది. ఇలా ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో ఈ కోయినా డ్యామ్ను నిర్మించారు. నిజంగా ఈ డ్యామ్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఎంత ఫేమస్ అయిందో అంతే కమెంట్లను కూడా అది ఫేస్ చేసింది. ఎందుకంటే 1967 డిసెంబర్ 11న ఒక పెద్ద భూకంపం ఈ డ్యామ్ ఉన్న చోట సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.5గా నమోదైంది. అప్పుడు అందరూ డ్యామ్లో ఒక పెద్ద డ్యామేజ్ జరిగి ఉంటుందని చాలా భయపడ్డారు. ఇంజనీర్ల టీం ఈ డ్యామ్ను పూర్తిగా ఇన్స్పెక్షన్ చేశారు. అయితే ఈ డ్యామ్కు చిన్న చిన్న పగుళ్లు మినహా పెద్దగా డ్యామేజ్ జరగలేదు. ఆ తర్వాత ఆ పగుళ్లకు గ్రౌటింగ్ చేశారు. ఈ డ్యామ్లోని హైడ్రోస్టాటిక్ ఒత్తిళ్లను తగ్గించడానికి అంతర్గతంగా రంధ్రాలు చేశారు. ఈ ప్రాంతంలో లోతైన బోర్వెల్ను వేశారు. ఇంకా భూకంపాలు రాకుండా ఉండేందుకు వచ్చిన తర్వాత ఏం చేయాలన్న దానిపై ఇంజనీర్లు పూర్తిగా దృష్టి పెట్టారు. తర్వాత 1973లో ఈ డ్యాంలో నాన్ ఓవర్ఫ్లో భాగాన్ని డెవలప్ చేశారు. ఆ తర్వాత 2006లో స్పిల్వే విభాగాన్ని పూర్తి చేశారు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఆ ఆనకట్ట భూకంపాల బారిన పడకూడదని. ఇక్కడ భూకంపాలు వస్తే కేవలం ఈ డ్యామ్ ప్రమాదంలో పడ్డమే కాదు, కోయినా నగరం ప్రమాదంలో పడినట్టే. ఎందుకంటే ఈ డ్యామ్ చుట్టుపక్కల ఉన్న నగరాలన్నీ ట్రైబల్ ఏరియాస్. వీళ్లంతా ఖచ్చితంగా వారి వారి ఊళ్లలోనే ఉండి జీవిస్తారు తప్ప నగరాలకు వలస వెళ్లరు. ప్రభుత్వాలు వీరికి ఎన్ని ఆశ చూపించినా నగరాలకి పంపుదామని చూసినా కూడా వాళ్ళు ఒక్క అడుగు కూడా కదలరు. దీంతో ఇక్కడ భూకంపాలు సంభవిస్తే ఈ ట్రైబల్ నగరాలన్నీ మునిగిపోతాయి. అలాగే ఈ డ్యామ్ చుట్టుపక్కల ఉన్న వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా ప్రమాదంలో పడుతుంది. భూకంపాల వల్ల ప్రకృతి అంతా దెబ్బతింటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఇంజనీర్ల టీం కొత్త విధానాలను కనిపెట్టి అమలు చేశారు. ఎందుకంటే ఈ డ్యామ్ మహారాష్ట్ర ప్రజల ఊపిరి. అందుకే దాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు ఈ డ్యామ్ దాదాపుగా 1060 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ డ్యామ్ స్పిల్వే మధ్యలో ఉంది. దీనికి 6 రేడియల్ గేట్స్ ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే వరద నీటిని కూడా ఈ డ్యామ్ కంట్రోల్ చేస్తుంది. ఇది ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్. మరి ఈ వీడియోపై మీ కామెంట్ ఏంటి?